ఇది బుడమేరు. ఈ కాలువ ఏమో ఏలూరు నుంచి వెళ్తున్నటువంటి కాలువ. ఇది అండర్ గ్రౌండ్ పోయేటువంటి నీరు బుడమేరు నీరు. ఇది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టేటువంటి కట్టడం. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎత్తులేపి కడితే తప్ప ఎప్పుడు వెళ్ళమని కంట్రోల్ చేయలేము. రెండు కలిసిపోతాయి. ఇల్లు పోయినప్పుడు అది పొంగుతుంది, ఇది పొంగుతుంది, రెండు కలిసి హతాహతం చేస్తాం. మరి 1902లో కట్టినటువంటి కట్టడం అనేక గవర్నమెంట్ మారినాయి. స్వాతంత్రం వచ్చి కూడా 70 ఏళ్ళు అయిపోయింది. ఇంకా దీన్ని చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా సరే చంద్రబాబు పట్టించుకోండి. దీన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఎక్కువ ఎత్తులు లేపి కింద నీళ్లు ఎంత ఎలా వచ్చి పోయేటట్టు వచ్చేటువంటి ఏలూరు కాల బాగుంటుంది. నేను తక్షణం చివరి కోరుతున్నాను. ఆపద వచ్చినప్పుడు చంద్రగడ్డ ఆకలి పట్టుకుంటాను. ఇట్లా జాగ్రత్త పడుతుంటాను. ఇది ఎన్కే అబౌట్ యూటీ. ఇది ఒకవైపు బ్యారేజ్ నుంచి ఏలూరు పోయేటువంటి నీళ్ళు ఇవి, అంటే బుడమేరు అండర్ గ్రౌండ్లో పోయేటువంటి నీళ్ళు. ఈ రెండు విడివిడిగానే పోవాలా. 1902లో కట్టినట్టు బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ప్రకారం కట్టారు. ఇప్పుడు దాని ఎత్తు లేపాలి. ఎత్తు లేపి ఈ ఏలూరు పోయే నీళ్ళు యథావిధికి పోవాలి. బుడమేరు నుంచి వచ్చే నీళ్ళు కింద ఆటోమేటిక్గా పోవాలి. అది డ్యూటీ అంటారు దాన్ని. అది కట్టకుండా ఎన్నెన్నో బోట్లెక్కి తిరిగితే మాత్రం ఎలా లాభం? చంద్రబాబు రాత్రి 10 గంటల బోట్లెక్కి తిరుగుతుంటాడు. మంచిది, తిరగని ముఖ్యమంత్రి తిరగడం మంచిదే. కానీ ఇవి పట్టుకోవాలి, చెప్పాలి కదా ఒక మాట. దీన్ని పడగొడతాను, నేను కడతాను చెప్పి ఒక మాట చెప్పాలి కదా. అవేం చెప్పకుండా చెప్తే లాభం? ఇప్పుడైనా సరే యుద్ధ ప్రాతిపదికన ఈ బుడమేరు యూటీని మొత్తం తీసేసి అప్పులేపి కడితే తప్ప రేపు రాబోయే రోజుల్లో ఫ్లడ్ ఆగదు.